కాశీ అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదంతో మనందరికీ తినడానికి ఆహారం దొరుకుతుంది అని, దయచేసి తినే ఆహారాన్ని వృధా చేయకండి అని, వేడుకలకు తగ్గట్టు ఆహారాన్ని తయారు చేయాలి అని శ్రీకాకుళంలో పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక వేడుకలలో ఆహారం మిగులుతుంది అని, చరవాణి ద్వారా సందేశాలు కాల్స్ వస్తున్నాయి అని, దయచేసి వేడుకలకు అధిక ధనం, సమయం, ఆహారం వృధా చేస్తూ మిగిలిన ఆహారాన్ని పంచిపెట్టలేక పారేయలేక మనోవేదనకు గురి కావడం సరికాదని అన్నారు. ఒకవేళ మిగిలిన ఆహారం కోసం మమ్మల్ని సంప్రదిస్తే 10 మందికి పంచిపెడతామన్నారు. ఈరోజు పొందూరుకు చెందిన ఓ కుటుంబం గృహప్రవేశం సందర్భంగా శ్రీకాకుళంలో సుమారు 300 మంది నిరుపేదలకు రాత్రి ఆహారం కోసం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందించామని, అలాగే బైరీపురం గ్రామానికి చెందిన ఒక కుటుంబ వేడుకలలో మిగిలిన ఆహారాన్ని సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అందించామని అన్నారు. నగరంలో పాత బస్టాండ్ ప్రాంతంలో ఆటో షెడ్, మార్కెట్ ఆటో షెడ్, దమ్మల వీధి శివారు ప్రాంతంలో లెప్సర్స్ కాలనీ కుష్టి వ్యాధిగ్రస్తులకు కుటుంబాలకు అందించామని అన్నారు. పేదలకు ఆహారాన్ని అందించాలి అన్నా, మిగిలిన ఆహారం పంచిపెట్టాలి అన్నా చరవాణి ద్వారా మా నెంబర్లకు సంప్రదించాలి అన్నారు. 8790944902 9701698408. ఈ కార్యక్రమంలో ఉల్లం శివతేజ, నంది, ఉమాశంకర్, పొడుగు చరణ్, ఐవీఆర్ హర్ష, అల్లడ నవీన్, తవుడు తదితరులు పాల్గొన్నారు.